హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో వ్లాగ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. మీరు ఎప్పుడన్నా వెజిటేబుల్స్ కాంబినేషన్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నారా? ఒకసారి ఇలా ట్రై చేసి రండి, తినకపోతే. ఇంకా చూడండి, ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్, బీన్స్, క్యాబేజ్, అలాగే క్యాబేజ్ అంటే ఇది కోసుగడ్డ అయితే వేసుకున్నానండి. ఇవన్నీ చిన్నగా ఇలా అయితే ఫైన్ చాపుడుగా చేసుకున్నాను. మీకు కావాలంటే కొద్దిగా చల్లపాగా కోసుకొని పొడవుగా అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఎగ్స్ అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అడుగు నుంచి అయితే ఇలా కలిపేసుకుంటూ అన్నామంటే చాలా తొందరగా అయిపోతుంది మనకి ఎగ్ ఫ్రై అనేది. చూడండి, మంచిగా అయితే ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి, ఉత్త ఎగ్ అయితే మనకు చప్పగా ఉంటుంది కాబట్టి అందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా ఒక చిటికెడైతే పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఈ రెండు వేసుకొని మంచిగా మగ్గించుకోండి. ఇలా కలిపేసుకొని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుని తీసుకుంటే సరిపోతుంది పక్కకి. ఇదైతే మంచిగా మనకి ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇదంతా ఇప్పుడు పక్కకి అయితే తీసుకున్నాము. చూడండి, అదే ప్యాన్లోకి ఇప్పుడు ఒక 4 స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా అయితే ఆవాలు వేసుకున్నాను, ఒక చిటికెడంతా. అలాగే అందులోకి ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది, ఆనియన్స్, ఇవైతే మనకు ఫ్రై చేసుకోవాలి. అలా కొద్దిగా వేగితే సరిపోతుంది, మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడైతే ఒక రెమ్మ అయితే కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒకసారి కలిపేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1/2 స్పూన్ అంతా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళే వరకు మనము మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకు పచ్చివాసన వెళ్ళిపోయింది కదా. ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అవన్నీ అయితే వేసుకోవాలి ఇందులోకి. అయితే మనకు మంచిగా ఫ్రై అవ్వాలి. మీరు హాఫ్ బాయిల్డ్ చేసుకున్నారంటే ఫ్లేవర్ అనేది రైస్లోకి అయితే మంచిగా తెలుస్తుంది. నేనైతే ఫుల్ బాయిల్ చేస్తున్నాను, ఫుల్గా రోస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మగ్గుతున్నాయి కదా అవి. అప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు, ఉప్పు అయితే వేసుకోవాలి. మీరు ఉప్పు చూసి వేసుకోండి. ఫస్ట్ ఎగ్లోకి వేసుకున్నారు కాబట్టి మీకు ఎంత కావడుతుందో మీకు కారానికి తగ్గట్టుగా అయితే మీరు ఉప్పు అయితే వేసుకోవాలి. చూడండి, ఇవైతే మంచిగా ఇలా మగ్గిపోయాయి. ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే బాస్మతి కూడా వేసుకోవచ్చు. బాస్మతి రైస్ కూడా సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్లోకి అయితే. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే పైనుంచి అయితే ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి మసాలాలు వచ్చేసి కారం పొడి, పెప్పర్ పౌడరు, కొద్దిగా చికెన్ మసాలా, ఒక చిటికెడంత, ఇంత కొంచెం అయితే మనము గరం మసాలా తీసుకోవాలి. గరం మసాలా ఎక్కువ వేసుకోకూడదు, చేదులాగా వస్తుంది అనమాట. అందుకనేసి ఒక చిటికెడైతే తీసుకోవాలి. ఇదైతే అడుగు నుంచి అయితే మంచిగా అయితే హై ఫ్లేమ్లో అయితే కలిపేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, ఒక గుప్పెడంత అయితే కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, ఇదంతా వేసుకున్నాక కదా అందులో పైన అయితే ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి అయితే అలా కలిపేసుకొని ఆఫ్ చేసుకొని సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా కానీ వెజిటేబుల్స్ ఎగ్లో కాంబినేషన్ తిన్నారా? తినంటే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే సూపర్ ఎమ్మీ టేస్ట్ ఉంది. స్పైసీ కావాలంటే స్పైసీ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గానే చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ గాయ్స్.